కావలి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి జీవితాల్లో విఘ్నేశ్వరుడు చాలా కీలకం. కారణం, ప్రకృతితో ముడిపడిన దేవుడు వినాయకుడు. అందుకనే వినాయకుడిని మనిషి రూపంలో సగభాగాన్ని, ఏనుగు రూపంలో సగభాగాన్ని బలమైనటువంటి ఏనుగుతో పోలుస్తూ బలహీనమైనటువంటి ఎలుకని ఆయుధంగా పెట్టుకుని ప్రకృతిలో ఉండే జంతువులన్నింటినీ కూడా ప్రేమించాలనే ఒక ప్రతీతికగా సృష్టించబడ్డ దేవుడు వినాయకుడు. ఆయన యొక్క పుట్టినరోజున మనందరం కూడా చతుర్దశి నాడు వినాయక చవితిని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజు నుంచి అందరూ కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కోలాహలాల మధ్య అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించటం, తర్వాత ఆ విగ్రహాలని నీళ్ళల్లో నిమజ్జనం చేయటం ఆనవాయితీగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా జరుగుతుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా ఏర్పరిచినటువంటి వినాయక విగ్రహాలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆకులు, అలములు, జంతువులు అన్నిటి కలగలిపిన వ్యక్తి వినాయకుడు. అందరి విఘ్నాలని తొలగించేవాడు వినాయకుడు. ఆయన ఆశీస్సులు కావలి నియోజక ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, వారి యొక్క చల్లని చూపు నీడలో మా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ కావలి నియోజక ప్రజలందరికీ కూడా మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.